సో ఫ్రెండ్స్ ఇదైతే నా సాలరీ స్లిప్ అనమాట. ఇట్లా ఉంటదనమాట. చాలామంది మీ బ్రదర్స్ అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను నేను. సో ఈ నా పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి నేను హైడ్ చేశాను. ఇట్లా అది ఫోర్స్ నంబరు, నేము, డిజిగ్నేషను అంటే ఇది మన కానిస్టేబుల్ డ్యూటీ అన్నట్టు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏ యూనిట్ నేను ఎక్కడైతే ఏ యూనిట్‌లో సర్వీస్ చేస్తున్నా అది, జీపీఎఫ్ నెంబరు ఇవన్నీ నేను హైడ్ చేశాననమాట. నా మొబైల్ నెంబర్ ఇవన్నీ హైడ్ చేశాను. సో ఇది డిసెంబర్ మంత్‌ది. డిసెంబర్ మంత్ ఇక్కడ మీరు గమనించినట్లయితే డిసెంబర్ మంత్ 2023కి సంబంధించినటువంటి పే స్లిప్ అనమాట ఇది. సో చూద్దాం మనం. బేసిక్ పే వచ్చి నాకు 26,000 వస్తుంది ప్రెజెంటు. సో జనవరి మంత్‌లో మనకు బేసిక్ అనేది ఇంక్రీజ్ అయితదనమాట. ప్రతి ఇయర్ జనవరి మంత్‌లో మనకి ఇంక్రీజ్ అయితది. సో జనవరి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ మనకు సాలరీ అనేది వస్తది కాబట్టి అప్పుడు కూడా నేను మీకు ఎంత ఇంక్రీజ్ అయిందో చూపిస్తాను. నెక్స్ట్ చూస్తే రేషన్ మనీ. రేషన్ మనీ వచ్చి రూ. 3,965. నెక్స్ట్ 17,300 వచ్చి రిస్క్ అలౌన్స్ అనమాట. నెక్స్ట్ చూస్తే హెచ్ఆర్ఏ రూ. 2,340. ఆ తర్వాత డిఆర్ఎస్ అలౌన్స్ అంటే డిఏ అనమాట. రూ. 11,960. 11,960. సో మనకు బేసిక్ పెరిగిందనుకో ఆటోమేటిక్‌గా మన డిఏ కూడా పెరుగుతదనమాట. మిగతా ఈ అలవన్స్‌లు ఏదైతే రేషన్ మనీ, రిస్క్ అలౌన్స్, హెచ్ఆర్ఏ ఉందో వాటిలో ఎటువంటి మార్పు ఉండదు గానీ మన బేసిక్ పెరిగిందంటే ఆటోమేటిక్‌గా డిఏలో కూడా మనకు మార్పు వస్తుందనమాట. డిఏ అనేది ఇయర్లీ 2 టైమ్స్ కూడా పెరుగుతది అనుకుంటాను. సో ఇదన్నమాట. ఈ నెక్స్ట్ చూస్తే హెయిర్ కటింగ్ అలౌన్సు, సోప్ అండ్ టాయిలెట్ అలౌన్సు, ఎక్స్ట్రా వర్క్ రమ్ అలౌన్స్ అనమాట. రమ్ అలౌన్స్ ఈ 3 మొత్తం టోటల్‌గా చూసుకున్నట్లయితే మనకు టోటల్‌గా చూడండి ఇక్కడ రూ. 61,813 అయితే మనకు గ్రాస్ పే అనమాట ఇది. తర్వాత గవర్నమెంట్ డిడక్షన్స్ ఉంటాయి కదా! ఈ గవర్నమెంట్ డిడక్షన్స్ ఇక్కడ చూడండి. ఇన్‌కమ్ ట్యాక్స్ అయితే 11,000. ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది సంవత్సరం లాస్ట్‌లో అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు అంటే మనకు మళ్ళీ నాకు ఫుల్ మంత్ సాలరీ ఎప్పుడు వస్తదంటే మేలో వస్తది. సో మే నెల వరకు, ఏప్రిల్ నెల వరకు మనకు ఈ నెల నాకు ఈ 11,154 రూపాయలు అయితే మనకు సాలరీలో కట్ చేస్తారు. ఆ తర్వాత మే నెలలో ఈ 11,154 రూపాయలు అయితే కట్ చేయరు. ఇది డిడక్ట్స్ కిందకి రాదన్నమాట. మన సాలరీలోనే వచ్చేస్తది. మనకు అకౌంట్‌లోకి వచ్చేస్తది. సో ఇన్‌కమ్ ట్యాక్స్ అయితే నాకు ప్రెజెంట్ 11,154 రూపాయలు పట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇది జీపీఎఫ్ అనమాట. రూ. 3,796 జీపీఎఫ్. నెక్స్ట్ ఇది ఏదో చిన్న దీనికి వచ్చి రూ. 30 కట్ చేసుకోవాలి. ఇది జీసీఐసీఎస్ ఏదో ఇది సంథింగ్ నాకు తెలీదు దాని గురించి డీటెయిల్స్. రూ. 30 కట్ చేసుకుంటున్నారు. టోటల్‌గా అయితే 14,980 రూపాయలు అంటే 20 రూపీస్ తక్కువ 15,000 రూపాయలు మన గవర్నమెంట్ డిడక్షన్స్ అనమాట. వాటితో పాటు ఇక్కడ 5 ఆర్‌పీఎస్ 500 రూపాయలు, సీడబ్ల్యూఎఫ్ 100 రూపాయలు అండ్ డబ్ల్యూఎఫ్ 50 రూపీస్ టోటల్‌గా 650 రూపీస్. ఇది కూడా డిడక్షన్సే. టోటల్‌గా కలుపుకొని మనకు ఎంత డిడక్షన్ అయిందో అంతా కట్ చేసేసుకొని మన అకౌంట్‌లోకి వచ్చేటటువంటి నెట్ పే ఇది. ఇక్కడ కనిపిస్తుందా నెట్ పే? రూ. 46,183 అయితే మనకు నా అకౌంట్‌లోకి వచ్చేదనమాట. ఈ డిడక్షన్స్ అన్నీ మామూలుగా అయితే నార్మల్‌గా అయితే మనకు ఇగో ఈ 11,000 రూపాయలు మామూలుగా అయితే మనకు మీకు చూపిస్తాను. మామూలుగా అయితే ఇది మాత్రమే కట్ చేస్తారు డిడక్షన్స్. ఈ 3,796 రూపాయలు ఉంది చూసారు. ఇది మాత్రమే మనకు గవర్నమెంట్ తరపు నుంచి డిడక్షన్ ఉంటాయి. మిగతా ఏం కట్ చేయరనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ మంత్ చెప్పాను కదా! ఏప్రిల్ నెల వరకు అయితే నాకు ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ అవన్నీ కట్ చేస్తారనమాట. సో మే నెలలో నాకు ఫుల్ సాలరీ ఎంత ప్రెజెంట్ ఇప్పుడున్నటువంటి బేసిక్ ప్రకారం ఈ 26,000 ప్రకారం అయితే నాకు 57,000 దాకా అయితే వస్తదన్నట్టు. కానీ జనవరి నెల నుంచి మనకు కొంచెం ఇంక్రీజ్ అవుతది కాబట్టి చూద్దాం ఎంత వస్తదో అది కూడా చూద్దాము. ఓకేనా. ఇది నా సాలరీ స్లిప్. చాలామంది అడుగుతున్నారు. ఇది వచ్చి డిసెంబర్ నెలకు సంబంధించింది. మనం చూడొచ్చు మీరు ఇక్కడ డిసెంబర్ నెలకు సంబంధించి 2023కి సంబంధించింది అనమాట. రీసెంట్ పే స్లిప్ పెడుతున్నాను. ఓకేనా. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే నవంబర్‌లో నాకు ఫుల్ సాలరీ వచ్చింది కాబట్టి అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది అక్టోబర్ మంత్ అనమాట. అక్టోబర్ మంత్ పే స్లిప్ అనమాట. నాకు నవంబర్‌లో కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్ చేశారు. సో మీరు నేను చెప్పినటువన్నీ సేమ్ ఉంటాయి చూడండి. ఈ బేసిక్ కానీ, రేషన్ మనీ, రిస్క్ అలవెన్స్, హెచ్ఆర్ఏ ఇక్కడ వచ్చి మనకు డిఏ అదే డిఆర్ఎస్ అలవెన్స్ వచ్చి దాంట్లో 11,000 ఉంది. ఇక్కడ 10,920 రూపాయలు ఉంది కదా! ఏందంటే మనకు కొంచెం పెంచారనమాట. జులైలోనో, ఆగస్టులోనో పెంచారు అప్పుడు. సో అది మనకు నవంబర్‌లో మనకు ఇవ్వడం జరిగింది. ఏరియర్‌తో పాటు ఇచ్చారు. సో మనకు ప్రెజెంట్ ఉన్నటువంటి డిఏ అయితే అదేనమాట. ఇంతకుముందు నేనైతే డిసెంబర్ మంత్ చూపించానో అదన్నమాట. సో ఇది అక్టోబర్ మంత్‌కి సంబంధించిన డిఏ అనమాట ఇది. ఓకేనా. అర్థమైంది అనుకుంటాను. మనకు డిఏ అయితే పెంచారు. పెంచిన తర్వాత మనకు 11,000 చిల్లర అయితే వస్తుంది డిఏ అని.
మిగతా అలవన్స్లు అన్నీ సేమ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ డిడక్షన్ చూసినట్టయితే టోటల్గా 3,722 రూపాయలు. అక్కడ ఎంత ఉంది 14,000 చిల్లర ఉండేదన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 20 రూపాయలు తక్కువ 15,000 రూపాయలు డిడక్షన్స్ ఉన్నాయి. సో ఇదన్నమాట మన డిడక్షన్స్. ఇక్కడ ఇది సేమేలేండి, 500, 600, 500, 100 రూపీస్ ఇది సేమ్ ఉంటుంది, 650 రూపాయలు సేమ్ ఉంటుంది. సో టోటల్గా మనకు వచ్చి ఇక్కడ చూడండి నెట్ పే అనిపిస్తుంది 56,401 రూపాయలు అనమాట. సో 11,000 మనకు డిఏ ఉన్నప్పుడు ఇది అనమాట. మనకు 11,000 చిల్లర డిఏ ఇప్పించారు కాబట్టి మనకు 57,000 రూపాయలు శాలరీ వస్తుంది అనమాట. సో అక్టోబర్ వరకు అయితే మనకి ఈ శాలరీ వస్తుంది. డిసెంబర్ తర్వాత మనకు డిసెంబర్లో అయితే మనకు నవంబర్ నుంచి మనకు 46,000 వస్తుంది అనమాట ఇన్కమ్ ట్యాక్స్ వల్ల. ఇదనమాట ప్లేసిప్ గురించి అయితే వీడియో. సో జనవరి మంత్లో మనకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బేసిక్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో చూద్దాము. ప్రొజెక్ట్ అయితే 26,000 ఉంది. జనవరి అంటే ఈ మంతే కదా, ఫిబ్రవరిలో వస్తుంది. అప్పుడు ఒకసారి నేను మీకు ప్లేసిప్ చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కొద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.